ఇండియా ఫ్యూచర్ డిఫెన్స్ అక్వైజిషన్స్ గురించి ఒక రోడ్ మ్యాప్ అయితే బయటపెట్టింది. అందులో ఒక షాకింగ్ ప్లాన్ ఏంటంటే 500కి పైగా హైపర్సోనిక్ మిజైల్స్ని కొనబోతుంది. అవి ఓన్లీ స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ఉన్నవి, అంటే హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్స్. డిఆర్డిఓ ఈ జూలైలోనే ETLD-HCM అనే హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్ని టెస్ట్ చేసింది. అయితే రకరకాల హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ కూడా డెవలప్మెంట్లో ఉన్నాయి, ఆల్రెడీ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ 500కి పైగా హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటున్నారంటే ఇండియా ఈ హైపర్సోనిక్ టెక్నాలజీలో మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయినట్టు అర్థమవుతుంది. క్రూజ్ మిసైల్స్లో సబ్సోనిక్ మిసైల్స్ అంటే మ్యాక్ 1 కంటే తక్కువ స్పీడ్తో వెళ్ళేవి చాలా తక్కువ ఖరీదు ఉంటాయి, వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే కొన్ని దేశాలు సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ని కూడా డెవలప్ చేశాయి, కానీ ఇవి 3 to 5 times ఎక్కువ ఖరీదు ఉండడం వల్ల న్యూక్లియర్ స్ట్రైక్స్, యాంటీషిప్ స్ట్రైక్స్లోనే ఎక్కువగా డిప్లాయ్ చేశారు. రష్యా, చైనాలు తమ ఓనిక్స్ YJ-12 మిజైల్స్ని యాంటీషిప్ వర్షన్స్గానే వాడుతున్నాయి. ఫ్రాన్స్ అయితే తమ ASMP-A మిజైల్ని కేవలం న్యూక్లియర్ రోల్లోనే డిప్లాయ్ చేసింది. ఇక్కడ న్యూక్లియర్ అటాక్లో సక్సెస్ అవ్వడానికి ఎంత ఖర్చైనా పెడతారు. ఇక వార్షిప్స్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖరీదు ఉంటాయి కాబట్టి $100 million ఖర్చు పెట్టి 20 సూపర్ సోనిక్ మిజైల్స్తో ఒక వార్షిప్ని నాశనం చేసినా కూడా పెట్టిన ఖర్చుని సమర్థించుకోవచ్చు. అందుకే ఈ రెండు రోల్స్కి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇండియా విషయంలో వేరే. ల్యాండ్ అటాక్ కోసం కూడా వందల సంఖ్యలో బ్రహ్మోస్ మిజైల్స్ని మోహరించింది. అయితే హైపర్సోనిక్ మిజైల్స్ ఇంకా ఎక్కువ ఖరీదుంటాయి. వీటిని కూడా కొన్ని దేశాలు న్యూక్లియర్ యాంటీషిప్ స్ట్రైక్స్ కోసం డెవలప్ చేస్తుంటే కొన్ని దేశాలు ఈసారి ల్యాండ్ అటాక్లో కూడా వాడాలని చూస్తున్నాయి. రష్యా అయితే తమ ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ అవెంగార్డ్ని కేవలం న్యూక్లియర్ రోల్ కోసం మోహరించింది. ఇక జిర్కాన్ మిజైల్స్ని అయినా వెస్టర్న్ కంట్రీస్కి పవర్ని చూపించడానికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద వాడింది, కానీ తర్వాత మరలా వాడలేదు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని న్యూక్లియర్ రోల్ కోసం డిప్లాయ్ చేసి హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ జిర్కాన్ని ప్రైమరీగా ఒక యాంటీషిప్ మిజైల్గా డెవలప్ చేసింది, న్యూక్లియర్ రోల్ కూడా ఇచ్చింది. ఇక నార్త్ కొరియా అయితే న్యూక్లియర్ రోల్ కోసం, జపాన్ యాంటీషిప్ రోల్ కోసం ఇలాంటి హైపర్సోనిక్ మిజైల్స్ని డెవలప్ చేస్తున్నాయి. అయితే అమెరికా, చైనాలు మాత్రానికి ఈసారి ల్యాండ్ అటాక్ మీద కూడా దృష్టి పెట్టాయి. చైనా తమ DF-17ని న్యూక్లియర్ రోల్ ప్లస్ ల్యాండ్ అటాక్ కోసం డెవలప్ చేసింది. 2019 పరేడ్లో 18 మిజైల్స్ని ప్రదర్శించింది. ఎన్ని ఉన్నాయో అమెరికా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. జపాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ల మీద దాడి చేయడానికి ఈ మిజైల్స్ని పెద్ద సంఖ్యలో మోహరించింది. అలాగే YJ-17, YJ-19 అని హైపర్సోనిక్ యాంటీషిప్ మిజైల్స్ని కూడా రీసెంట్గా జరిగిన పరేడ్లో బయటపెట్టింది. ఇక అమెరికా అయితే రిపోర్ట్స్ని బట్టి న్యూక్లియర్ ప్లస్ ల్యాండ్ అటాక్ కేపబిలిటీస్ ఉన్న 300 డార్క్ ఈగల్ గ్లైడ్ వెహికల్ మిజైల్స్ని కొనబోతుంది. ప్రస్తుతానికి అమెరికా దగ్గర కూడా హైపర్సోనిక్ మిజైల్స్ లేవు. అయితే యాంటీషిప్ రోల్ కోసం హైపర్సోనిక్ యాంటీషిప్ మిజైల్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే చాలా వరకు దేశాలు హైపర్సోనిక్ మిజైల్స్ని కేవలం న్యూక్లియర్ యాంటీషిప్ రోల్స్ కోసం లిమిటెడ్ నెంబర్స్లోనే మోహరిస్తున్నాయి. అయితే అమెరికా, చైనాలు మాత్రానికి ల్యాండ్ అటాక్ కోసం కూడా కొంచెం పెద్ద మొత్తంలోనే మోహరిస్తున్నాయి. అయితే ఇండియా ఆల్రెడీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్ని పెద్ద సంఖ్యలో మోహరించాక ఇప్పుడు హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని కూడా ల్యాండ్ అటాక్ కోసం మ్యాసివ్ నెంబర్స్లో డిప్లాయ్ చేయబోతుంది. ETLD-HCM ల్యాండ్ అటాక్ ప్లస్ న్యూక్లియర్ స్ట్రైక్స్ కోసం డిజైన్ చేయబడింది. యాంటీషిప్ రోల్ కోసమైతే లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిజైల్ అనే మరో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇందులో కూడా ల్యాండ్ అటాక్ ప్లస్ న్యూక్లియర్ వర్షన్స్ ఉండబోతున్నాయని డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అలాగే BM-04 అనే మరో ల్యాండ్ అటాక్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ప్రత్యేకంగా న్యూక్లియర్ రోల్ కోసం ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ ధ్వని HGVలు కూడా డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ప్రస్తుతం 4 హైపర్సోనిక్ మిజైల్స్ ల్యాండ్ అటాక్ కోసం డెవలప్మెంట్లో ఉన్నాయని కన్ఫర్మేషన్ ఉంది. 3 గ్లైడ్ వెహికల్స్, ఒక క్రూజ్ మిసైల్, ఒక గ్లైడ్ వెహికల్లో యాంటీషిప్ వర్షన్ ఉంది.
అయితే ఇక్కడ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని 500+ నెంబర్స్లో కొనాలని ఇండియా ప్లాన్ చేస్తుంది. దీన్ని బట్టి మన ఓవరాల్ హైపర్సోనిక్ అర్సెనల్ చాలా పెద్దగా ఉండబోతుందని అర్థమవుతుంది. దీనికోసం ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇండియా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. మరి ల్యాండ్ అటాక్ ప్లస్ న్యూక్లియర్ కేపబుల్ హైపర్సోనిక్ మిసైల్స్కి ఇండియా ఎందుకంత ప్రయారిటీ ఇస్తుంది? ఎందుకంటే ల్యాండ్ మీద ఉన్న హై వాల్యూ టార్గెట్స్ కూడా హైపర్సోనిక్ స్ట్రైక్కి వర్తే. ఆపరేషన్ సింధూర్లో $200 to $300 మిలియన్ ఉండే ఒక ఎవాక్స్ని బ్రహ్మోస్ నాశనం చేసింది. ఒక హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అయినా $10 నుండి $20 మిలియన్ మధ్య ఖరీదు ఉండొచ్చు. అండర్ గ్రౌండ్ వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, ఇతర ఎయిర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి హై వాల్యూ టార్గెట్స్ మీద హైపర్సోనిక్ మిసైల్స్ని వాడొచ్చు. స్టాప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి అన్స్టాపబుల్ మాత్రమే కాదు, టైమ్ సెన్సిటివ్ టార్గెట్స్ మీద కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ET-LD-HCMకి 1500 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్. ఒక సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ మ్యాక్ 0.6 నుండి 0.9 స్పీడ్తో ప్రయాణిస్తుంది. మ్యాక్ 0.8 స్పీడ్తో 1500 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి హిట్ చేయడానికి గంటన్నర టైం పడుతుంది. అయితే మ్యాక్ 8 స్పీడ్ ఉన్న ఈ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కేవలం 9 నిమిషాల్లోనే టార్గెట్ని స్ట్రైక్ చేయగలదు. ఎగ్జాంపుల్, ఒక పాకిస్తానీ ఎవాక్స్ పెట్రోలింగ్ తర్వాత మెయింటెనెన్స్ కోసం బోలారీ బేస్లో ఉన్న ఒక హ్యాంగర్లోకి వెళ్ళింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు అందులోనే ఉంది అనే విషయం మన ఎయిర్ ఫోర్స్ కనిపెట్టింది. సో వెంటనే సుకోయ్ బ్రహ్మోస్ మిసైల్ని సుమారు 300 కిలోమీటర్ల దూరం నుండి ఫైర్ చేసింది. బ్రహ్మోస్ ఫైర్ చేసిన కొన్ని సెకండ్స్లోనే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది. కాబట్టి లాంచ్ చేసిన 5 మినిట్స్లో టార్గెట్ని హిట్ చేసింది. అదే ఒకవేళ దాడి చేయడం లేట్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ మరలా పెట్రోలింగ్లోకి వెళ్ళొచ్చు. సో వీలైనంత క్విక్గా దాడి చేయడానికి 15 నిమిషాలు టైం పట్టే స్కాల్ప్ మిసైల్కి బదులు 5 నిమిషాల్లో రీచ్ అయ్యే బ్రహ్మోస్ని వాడింది. అదే ET-LD-HCM అయితే ఆ టార్గెట్ని 2 నిమిషాల్లోపే హిట్ చేయగలదు. సపోజ్ బ్రహ్మోస్ ET-LD-HCMలకి సేమ్ 1500 కిలోమీటర్ల రేంజ్ ఉందనుకుందాం. చైనీస్ ఎయిర్ బేస్లో ఒక బాంబర్ హ్యాంగర్లో ఉందని తెలిసింది. అక్కడికి బ్రహ్మోస్ రీచ్ అవ్వడానికి 25 నిమిషాల టైం పడుతుంది. ET-LD-HCM 9 నిమిషాల్లోనే రీచ్ అవుతుంది. ఓవరాల్ బోర్డర్స్కి దగ్గరలో ఉన్న టార్గెట్స్ మీద బ్రహ్మోస్ ఆన్ టైంలో దాడి చేయగలదు. అదే బాగా డీప్గా 1000-1500 కిలోమీటర్ల దూరంలో ఉంటే బ్రహ్మోస్ కంటే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే న్యూక్లియర్ వార్స్లో కూడా హైపర్సోనిక్ మిసైల్స్ చాలా ఇంపార్టెంట్. అమెరికన్ గవర్నమెంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్కి హైపర్సోనిక్ మిసైల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తుంది. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే మేమైతే ఫస్ట్ నూక్స్ని వాడము అనే పాలసీని పాటిస్తున్నామంటే అది పొలిటికల్ షీల్డ్ మాత్రమే. మాది పీస్ఫుల్ న్యూక్లియర్ అర్సెనల్ అని చెప్పడానికి. ఒకవేళ మన శాటిలైట్స్, సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్లు పాకిస్తానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో యాక్టివిటీని కనిపెట్టినా, లేదా మన స్పై ప్లేన్స్ పాకిస్తానీ జనరల్స్ న్యూక్లియర్ లాంచ్కి ప్రిపేర్ అవ్వమని పంపే మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేసినా, ఇలా ఏదో విధంగా మనపై న్యూక్లియర్ అటాక్ జరగబోతుందని కన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు చేసేదాకా వెయిట్ చేయం, ముందే దాడి చేస్తాం. శాటిలైట్స్, సూయిడో శాటిలైట్స్, డ్రోన్స్ అనేవి పాకిస్తానీ మిజైల్ లాంచర్స్ న్యూక్లియర్ సైట్స్ నుండి బయలుదేరి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో మానిటర్ చేస్తూ డేటాని సెండ్ చేస్తాయి. వితిన్ మినిట్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్తో హైపర్సోనిక్ మిసైల్స్ ఆ లాంచర్స్ ఉన్న ఏరియాస్లో దాడి చేయొచ్చు. 500 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 3 మినిట్స్లోనే కవర్ చేయగలదు. వీటిని ప్రీఎంప్టివ్ న్యూక్లియర్ స్ట్రైక్స్ అంటారు. ఒకవేళ శత్రువు న్యూక్లియర్ అటాక్ చేయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసి మన దగ్గర క్విక్గా స్ట్రైక్ చేసే వెపన్ రెడీగా ఉంటే ముందు తెలిసిన లాంచ్ లొకేషన్స్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి స్టాప్ చేయొచ్చు, అట్లీస్ట్ తగ్గించడమైనా చేయొచ్చు. ఇక మిగతా దేశాన్ని నెక్స్ట్ స్ట్రైక్స్లో ఎలిమినేట్ చేయొచ్చు. శత్రువు కొన్ని మిజైల్స్ని ఫైర్ చేయగలిగినా కూడా వాటిని ఇక స్టాప్ చేయొచ్చు. అందుకే హైపర్సోనిక్ మిజైల్స్తో ప్రీఎంప్టివ్ న్యూక్లియర్ స్ట్రైక్ అనే అడ్వాంటేజ్ కూడా ఉండాలని చూస్తున్నారు. సో ఓవరాల్గా ఇండియా అయితే అమెరికా, చైనాల మిలిటరీ బడ్జెట్ కంటే తక్కువ ఉన్నా కూడా ఆ దేశాలతో పోటీ పడేలా లేదా బీట్ చేసేలా మ్యాసివ్ నెంబర్స్లో హైపర్సోనిక్ మిజైల్స్ని కొనబోతుంది.
ఈ నెంబర్ అనేది ఇండియా మీద దాడి చేస్తే రిటాలియేషన్ చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుందనే ఇంప్రెషన్ని తెచ్చి శత్రువుకి అగెన్స్ట్గా స్ట్రాంగ్ డిఫెన్స్ అవుతుంది. మిషన్ సుదర్శన చక్రాల్లో భాగంగా మరో 52 మిలిటరీ స్పై శాటిలైట్స్ని ఇండియా లాంచ్ చేయబోతుంది. అలాగే ఎయిర్ ఫోర్స్ 75 హై ఆల్టిట్యూడ్ సుయిడో శాటిలైట్స్ని కూడా కొనబోతుంది. ఇవి కొన్ని నెలల పాటు 70,000 అడుగుల ఎత్తులో తిరుగుతూ శత్రువుల యాక్టివిటీస్ని నిరంతరాయంగా మానిటర్ చేస్తాయి. ఇలా సర్వేలెన్స్ కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ అడ్వాన్స్డ్ స్ట్రైక్ వెపన్స్ని కూడా మ్యాసివ్ నెంబర్స్లో కొంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.